ఇక్కడ 3 పాయింట్లు మాట్లాడాలనుకుంటున్నాను. నెంబర్ 1 ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రాలేదని చెప్పి చాలా మంది అడుగుతాను నన్ను. అతను రాకపోతే నేనే చేస్తానండి. అసెంబ్లీ స్పీకర్గా వచ్చిన ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది. ఇస్తాను. అందరికీ ఇవ్వలేదా? ఆల్ పార్టీస్కి ఇస్తాను, ఈ పార్టీకి కూడా ఇస్తాను. అంటే అతని డిమాండ్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయమంటాడు. ప్రతిపక్ష నాయకుడిగా డిక్లేర్ చేయాలంటే సర్టన్ నెంబర్ ఉండాలా. ఆ నెంబర్ నీకు లేదు అంటే నేను చేయలేనా అన్నాను. చేయలేని అంటే చేయగలవు అంటాడు. రాజ్యాంగ నిపుణులాగా రాజ్యాంగం రాసినట్టు. నేను అప్పటికీ స్టడీ చేశాను, అందరు స్పీకర్లతో మాట్లాడాను, రాజ్యాంగ నిపుణులతో మాట్లాడాను. సర్టన్ నెంబర్లు ఇవ్వడానికి వీల్లేదు అంటే నేను డిక్లేర్ చేశాను. నా చేతిలో ఏం లేదు అంటే నా మీద నింద వేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఇస్తున్నా కానీ స్పీకర్గా పని చేయట్లేదని. అప్పుడు గట్టిగా ఇచ్చాను స్పీకర్లుగా. నేను స్పీకర్ కుర్చీలో కూర్చున్నాను. ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాపాడాలంటే రాజ్యాంగ పరంగానే వెళ్తాను. రాజ్యాంగం మొత్తం చూశాను, అందరిని పెద్దవాళ్ళని అడిగాను. నీకు సర్టన్ నెంబర్ లేదు, నేను ఇవ్వలేను. నా మీద నింద వేయడం తప్పు. నేను అసెంబ్లీ గుడి లాంటిది, దేవాలయం, దానికి నేను పూజారిని. దేవుడికి వరం అవ్వలేదు. దేవుడికి వరం అవ్వకపోతే నీ పూజారి నేనేం చేయగలను? నీకు 11 ఇచ్చాడు దేవుడు, నెంబర్ 11. అంటే నేనేమంటానంటే నువ్వు నాట్ ఏ ప్రతిపక్ష నాయకుడు. నేనేం పిలుస్తానంటే నువ్వు పులివేందర ఎమ్మెల్యే మాత్రమే. ఈ పార్టీకి అధ్యక్షుడు అవ్వచ్చు, అది వేరు, అన్అఫీషియల్. అది ఇట్స్ నాట్ అఫీషియల్. అంచేది నన్ను డిమాండ్ చేసి నన్ను ఇష్టం మాట్లాడడం పద్ధతి కాదని చెప్పి మీ ద్వారా మనం చేస్తున్నాను. రెండోది ఏమడిగారు మీరు? గూగుల్ ప్రెస్టీజియస్ గూగుల్. ప్రపంచం అంతా గూగుల్ కావాలి, గూగుల్ కావాలని అడిగితే చంద్రబాబు నాయుడు అందరినీ కాదని చెప్పి ఇక్కడ తెచ్చాడు విశాఖపట్నం. మొన్న కదా ఆర్డర్ వచ్చింది, 14-15 ఓపెనింగ్. గూగుల్ గురించి ప్రెస్ వాళ్ళు వైసీపీ నాయకులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే పేర్లు ఎందుకండి బతవాన్ పేర్లు రాయడం వలన. వాళ్ళు ఆ నాయకులు ఏమంటారంటే గూగుల్లా, మీ ప్రెస్ వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం గూగుల్లా, కొడుగుడ్డా గాడిద గుడ్డా అని అడుగుతున్నారు. అంటే గూగుల్ అంటే ఏటో తెలియనటువంటి వ్యక్తులు వైసీపీ నాయకులకి పార్టీకి నాయకులు. ఓ మెంటల్ స్థిమితంగా మైండ్ స్థిమితంగా లేని ఓ మెంటలోడేమో వైసీపీ పార్టీకి ఒక నాయకుడు, ప్రెసిడెంట్. ఏం చేస్తాం? కర్మ. అంతకంటే ఏం చేయగలం మనం? అంతే మా పని మేము చేసిపోతాం. ప్రజలు మాకు బాధ్యత ఇచ్చారు, బాధ్యత గుర్తు పెట్టుకొని ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకెనిమో. కానీ గూగుల్ డేటా సెంటర్ అన్నది అదానితో కలిసి సింగపూర్ ప్రభుత్వం కలిసి మేము పెట్టాం. ఇది టీడీపీ కొత్తగా తెచ్చింది ఏం లేదు, ఇది వైసీపీ హయాంలోనే వచ్చిందని. రమ్మని అసెంబ్లీకి వచ్చి మాట్లాడమను. ఎప్పుడు నా అడిగా అడుగు జగన్మోహన్ రెడ్డి మీరు బాగా మాట్లాడుతున్నారు. ప్లస్ ముందు ఇది మాట్లాడేందుకు గూగుల్ మీడియాగా తీసుకొచ్చారు. అసెంబ్లీకి వచ్చి ఒకసారి మాట్లాడచ్చు కదా, అడుగులు. ఏ పేపర్ ఇది? అది గట్టిగా అడగా కదా సార్. నాకు చంద్రబాబు సమయం వస్తే నేను వస్తానని మాట్లాడారు కదా. చంద్రబాబు ఎవరో సమయానికి, చంద్రబాబు కూడా నేను సమయం ఇవ్వాలా? చంద్రబాబు ఎవరో సమయం ఇవ్వడానికి ఊసి చంద్రబాబుకి ఇచ్చినట్టు నాకు కూడా మాట్లాడారు. అది కాదమ్మా అని మాట్లాడారు కాదు. అసెంబ్లీకి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో అతనికి టైం ఇవ్వాలా. అది రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. నువ్వు ఎమ్మెల్యే ప్రతిపక్ష నాయకుడికి అయితే ఇద్దును, అంత ఇవ్వకపోయినా కొంత 5 నిమిషాలు తగ్గించాలి ఇద్దును. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యేవి. అండర్లైన్ చేసుకో, పులివెందుల ఎమ్మెల్యే రాసుకో. తొలగిస్తాను నేను అందరు ఎమ్మెల్యేకి తొలగిస్తాను. రా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మాట్లాడండి అసెంబ్లీలో. ఇప్పుడు ఈ ధాన్యం గురించి మాట్లాడండి, రోడ్డు గురించి మాట్లాడండి, పరిపాలన గురించి మాట్లాడండి. ఇది రావట్లేదు అసెంబ్లీకి, ఇది రావట్లేదు. మీరు ఎమ్మెల్యే అసెంబ్లీ రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. సిగ్గు లజ్జా ఉండదు కదా మనిషికి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.